హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఇక్కడ 2 మినిట్స్ దాకా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ రోస్ట్ అయిన ఫ్లాక్స్ సీడ్స్‌ని ఇక్కడ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే తీసుకుంటున్నాను. అందులోనే ఒక కప్పు దాకా ఇక్కడ కాజు అయితే వేసుకుంటున్నాను. కాజు వచ్చేసరికి లడ్డూకి డిఫరెంట్ టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. అంతేకాకుండా కాజుతో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ కాజు అయితే సెపరేట్‌గా తీసేసుకొని, అందులోకే ఒక కప్పు దాకా ఇక్కడ బాదాం తీసుకుంటున్నాను. బాదాంలో మంచి హెల్తీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ రోస్ట్ చేసుకున్నవన్నిటినీను మిక్సీ జార్‌లోకైతే తీసేసుకుంటున్నాను. వీటిని ఇలా బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకొని, అందులోకి ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లం ఫైన్‌గా పౌడర్ అయిన తర్వాత పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఎండు ద్రాక్షనైతే నెయ్యిలో ఇక్కడ వేయించుకొని సెపరేట్‌గా పెట్టుకున్నాను. తర్వాత ఈ ఎండు ద్రాక్షని తీసుకొని ఈ పౌడర్‌లు ఇప్పుడు చేసిన పౌడర్‌లోకైతే మిక్స్ చేసుకుంటున్నాను. దాంతో పాటు 2 స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటే మన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే.